Hello guys, today is the one of the most happiest moment in my life. Yes, నేను ఇప్పుడు టీవీఎస్ షోరూమ్కి వచ్చాను. లాస్ట్ ఇయర్ సేమ్ షోరూమ్కి అపాచీ ఆర్టీఆర్ 164V తీసుకుందామని వచ్చాను, కానీ కుదరట్లేదు. బట్ బాస్ ఇస్ బ్యాక్. బట్ ఒక చిన్న అప్గ్రేడ్, 164V కాదు, ఇప్పుడు 204V తీసుకుంటా. ఓకే గైస్, రండి మన వెహికల్ని చూద్దాం. చూసారా గైస్ మన బ్లాక్ హార్స్ని? అండ్ ద హార్ట్గా ఉంది చూడండి. ఆఫ్టర్ వెహికల్ డెలివరీ సెరమనీ మన బ్లాక్ హార్స్ని బయట పెట్టారు. వావ్, ఇట్స్ సో హాట్ అండ్ పెపీ. సో బయట పెట్టాక టెక్నీషియన్ వచ్చి ఫేరింగ్స్ అండ్ లైట్స్ పైన ఉన్న థిన్ పాలిథిన్ కవర్ని రిమూవ్ చేస్తున్నాడు. ఎందుకంటే అవి ఉంటే సన్లైట్లో అవి మెల్ట్ అవుతుందంట. సో దానికోసం అది రిమూవ్ చేయమన్నాడు. After that, I am requesting the technician to explain the features of this vehicle. He explained each and every features of this vehicle, and also he explained how to maintain the vehicle and service interval. గైజ్, మీరు కూడా కొత్త బండి తీసుకుంటే మీకు తెలియకపోయినా ఒకసారి టెక్నీషియన్ అడగండి ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, దెన్ మెయింటెనెన్స్ ఎలా చేయాలి అండ్ సర్వీస్ ఇంటర్వల్ గురించి కంపల్సరీ మీరు అడిగి తెలుసుకోండి. నౌ ఐ స్టార్ట్ సమ్ సింపుల్ రిచువల్ థింగ్స్. ఓకే గైస్, ఇప్పుడు మాల కడుతున్నాను. వస్తున్నప్పుడే మాల తీసుకొచ్చాను, ఎందుకంటే ఈరోజు డెలివరీ కదా, వెహికల్ డెలివరీ కదా. సో మాల, నిమ్మకాయలు అన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు మాల కడుతున్నాను. మాల కట్టిన తర్వాత టైర్ కింద నిమ్మకాయలు పెట్టి బండితో తొక్కాలి. సో ఇది సింపుల్ రిచువల్ అనమాట. టెక్నీషియన్స్ కూడా వచ్చి నాకు హెల్ప్ చేశారు మాల కట్టడానికి. సో ఇప్పుడు కట్టిన తర్వాత ఇప్పుడు లెమన్ టైర్ కింద పెట్టి తొక్కాలి. కట్టేశాను. ఓకే గైస్, లెట్స్ మూవ్. ఎస్, అయిపోయింది గైస్. ఇప్పుడు ఒక గుడికి వెళ్ళిపోతున్నాము. గుడికి వెళ్ళి పూజ చేశాక కొబ్బరికాయ కొట్టాలి. రండి నాతో పాటు, మిమ్మల్ని కూడా గుడికి తీసుకెళ్తాను. ఎస్, వచ్చేసాము. గుడిలో పూజ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరికాయ కొడితే పూజ అయినట్టే. గైస్, మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు కావాలి. కొబ్బరికాయ కొట్టబోతున్నాను. 1 2 3. ఎస్, ఇప్పుడు కొడతాను కొబ్బరికాయను.